9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. రాజేంద్ర నగర్ సర్కిల్ ను హైదరాబాద్ లో కలపొద్దని డిమాండ్ చేస్తూ ఆరంగర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసులు ధర్నాకు ఆటంకం కలిగిస్తున్నారని, ధర్నా చౌక్ వద్ద టెంటును కూడా పోలీసులు తొలగించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. Cyberpunk wants go! Justice! Justice! Cyberpunk wants go! Cyberpunk wants go! Cyberpunk!
ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేటర్ సీట్లన్నింటినీ డివిజన్లన్నింటినీ హైదరాబాద్ కార్పొరేషన్ లో వేస్తున్న సమాచారానికి వ్యతిరేకంగా వారం రోజుల నుంచి మా ప్రాంతంలో చర్చ. దాంట్లో భాగంగానే ఈ రోజు మనం ఆరంగర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున మా సర్కిల్ నుంచి ఇక్కడికి మా యొక్క పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది. ఎవరైనా కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజా శ్రేయస్ కోసం, ప్రాంత శ్రేయస్ కోసం తీసుకోవాలి. అకారణంగా ఆలోచన లేకుండా ఎవరినో మెప్పించుకోవడానికి, ఎవరినో ఒప్పించుకోవడానికి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు హైదరాబాద్ కార్పొరేషన్ లో దాదాపు 80 నుంచి 90 సీట్లలో మజ్లిస్ పార్టీ యొక్క పట్టు ఉంటుంది. ఈ రోజు నుంచి కాదు, చరిత్ర 40-50 సంవత్సరాల నుంచి అక్కడ ఎవరు నిలబడ్డా కూడా మజ్లిస్ పార్టీ పట్టు ఉంటుంది, మజ్లిస్ పార్టీ గెలుచుకుంటా వస్తుంది. అట్లాంటి ప్రాంతంలో మా యొక్క మహేశ్వరమే గాని రాయందర్ నియోజకవర్గాన్ని తీసుకుపోయి కలపడం అంటే రేపు రాజకీయంగా కాదు, అభివృద్ధి పరంగా కూడా మేము ఎప్పుడు ఎదగలేము. ఇంకా ఇక్కడ కలెక్ట్ చేసిన ట్యాక్స్లన్నింటినీ కూడా వాళ్ళు మేయర్ ఒకవేళ ఓల్డ్ సిటీ వాళ్ళు అవుతే వాళ్ళ ప్రాంతానికే పెట్టుకుంటారు. రాజకీయంగా మా ప్రాంతం వాళ్ళకి ఎవరికి కూడా రేపు మేయర్ అయ్యే అవకాశం కూడా ఉండదు. ఇట్లాంటి చాలా విషయాలు ప్రజల్లోకి తీసుకుపోవాలా, ప్రజల్ని ఒక చైతన్యపరచాలా. హైదరాబాద్ కార్పొరేషన్ వద్దు, మాకు సైబరాబాద్ వద్దు అనే ఒక నినాదంతో ముందుకు పోవాలా. పెద్దలు, ముఖ్యంగా స్థానికంగా ఎమ్మెల్యే గారికి నేను విన్నపించుకుంటున్నాను, దయచేసి మీ యొక్క స్థానాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఈ నిర్ణయాన్ని వెనక తీసుకోమని చెప్పండి. ఉంటే 300 కార్పొరేటర్లు హైదరాబాద్ ఒకటే కార్పొరేషన్ గా పెట్టండి. లేదా చిన్నగా చేయాలంటే మా యొక్క ఎల్బీ నగరే గాని ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం, రాయన్ నగర్, షేర్లింగంపల్లి, అటు పడచెరు ప్రాంతాన్ని కలిపి సైబరాబాద్ డివిజన్ చేయండి. అటు వెనకాల మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్న పాత మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్ చేయండి. హైదరాబాద్ ఎలా చేస్తారో మీ ఇష్టం. కానీ మా ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేస్తూ, మా ప్రాంతాన్ని యొక్క అస్తిత్వం లేకుండా చేసి, రంగారెడ్డి జిల్లా కానీ ముఖ్యంగా రాయన్న నియోజకవర్గం అస్తిత్వం లేకుండా చేయాలంటే ఒప్పుకునే లేదు. ఇలా పెద్ద ఉద్యమాలు మాత్రం పాటించేస్తారు.